తులసి సిద్ధు కలిసి ఖుషీ పాపని స్కూల్లో డ్రాప్ చేస్తారు. బాయ్ ఫ్రెండు అని అంటుంది ఖుషీ పాప. ఇక తులసి అంటుంది, ఖుషీ బాగా చదువుకోవాలి, నువ్వు రాత్రి చెప్పావు కదా పెద్ద పెద్ద చదువులు చదవాలని, అలా చదవాలి అంటే ఇప్పుడు బాగా చదువుకోవాలి అనగానే, తులసి అమ్మ ఖచ్చితంగా నేను చదువుకుంటాను, అలాగే నా ఫ్రెండ్ని నువ్వు బాగా చూసుకోవాలి అనగానే ఇక తులసి సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. సిద్ధు మాత్రం చాలా సంతోషంగా బాయ్ ఫ్రెండు అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఎందుకో ఈయన ఎప్పుడూ నాకు దగ్గరగానే వస్తాడు, మంచి మనిషి, కానీ ఒక్కొక్కసారి తిక్కగా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి అనుకుంటుంది తులసి. ఇక తులసి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ మంగళసూత్రాన్ని ఎవరు కట్టారో అన్నది ఈరోజు తెలుసుకుంటాను అని చెప్పి ఇక పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది తులసి. ఇక స్టేషన్లో ఇన్స్పెక్టర్, ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడుగుతారు. ఆ రోజు గుడిలో సీసీ ఫుటేజ్ అనేది మీ దగ్గరికి వచ్చిందా సార్ అని అడుగుతుంది. అవును, అమ్మవారి మెడలో ఉన్న తాలిబొట్టుని దొంగిలించే వ్యక్తి ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ద్వారా ఉంటారు. ఫుటేజ్ని ఇంకాసేపట్లో తెప్పిస్తాము. ఇక ఆ దొంగని ఖచ్చితంగా ఈరోజే కనిపెట్టేస్తాము. కానీ మాకెందుకు ఈ ఐడియా రాలేదో మాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అని అంటారు ఇన్స్పెక్టర్. దానితో పాటు నా మెడలో తాలిబొట్టు కట్టింది ఎవరు అన్న నిజం కూడా ఇప్పుడు తెలియబోతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది తులసి. ఇది ఇలా ఉండగా జాను తులసి గురించి బాధపడ్డం జయనందనికి అస్సలు నచ్చదు. జాను తన అక్క తులసి గురించే మాట్లాడుతుంది, తులసి గురించే ఆలోచిస్తుంది. నేను ఎంతగా తనని సంతోషపరుస్తున్నా తన బాధంతా తన అక్క దగ్గరే ఉంది. తులసికి పెళ్ళైపోతే అప్పుడు జాను తన గురించి ఆలోచించదు కదా. ఆ రోజు గుడిలో తాలిబొట్టుని మాయం చేసింది ఆ సిద్ధుగాడే, వాడెక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇక జయనందన్ సిద్ధు కోసం వెతుక్కుంటూ వస్తే కరెక్ట్గా సిద్ధు ఎదురవుతాడు. ఏ కళ్ళు నెత్తి మీదకున్నాయా అనగానే, ఓ నువ్వా, నీకోసమే వెతుకుతున్నాను, కనిపించావు అని అంటారు. బ్రో నా కోసం వెతకడం ఏంటి, నేను నీకేమవుతాను అనగానే, రా నీకు అన్ని నిజాలు చెప్తాను అని చెప్పి కారులో సిద్ధుని ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు జయనందన్. ఏ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చావు బ్రో, ఇక్కడ నాతో నీకేమైనా పనుందా అనగానే, చెప్తాను, తినబోతూ రుచెందుకు అని చెప్పి ఇన్స్పెక్టర్, గుడిలో ఆ రోజు తాలిబొట్టు మాయమైందని మా తులసి, మా వదిన గారు పెళ్ళి ఆగిపోయింది కదా అని పక్కకి తీసేసరికి తులసి కనిపిస్తుంది. మీరు ఇక్కడే ఉన్నారా అని అంటారు. అమ్మో ఇప్పుడు నా తాలిబొట్టు వేసింది ఖచ్చితంగా మా మరిది జయనందనికి తెలుస్తుందేమో అనగానే, మీరు అని చెప్పి సిద్ధు వైపు చూస్తుంది. ఇన్స్పెక్టర్, ఈరోజు ఒక నిజం మీకు చెప్పబోతున్నాను. గుడిలో తాలిబొట్టు మాయమైందన్నారు కదా, అది సిద్ధు తేయడం నాకు తెలుసు అని అంటారు. ఒక్కసారిగా సిద్ధు తులసి షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు అనగానే, నిజం మాట్లాడుతున్నాను అనగానే, ఆ విషయం కోసమే తులసి గారు కూడా వచ్చారు. ఈరోజు సీసీ ఫుటేజ్ చూపించి అసలు తాలిబొట్టు ఎలా మాయమైందన్నది మీ అందరికీ చెప్తాము. అసలు తాలిబొట్టు ఎందుకు తీశాడో ఆ దొంగని గట్టిగానే బుద్ధి చెప్తాము. పాపం ఆ తాలిబొట్టు మిస్ అవడంతో ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి ఇక సిద్ధునే దానికి కారణమని మీరు అంటున్నారు. సిద్ధు ఎవరో తెలుసా అని అంటారు ఇన్స్పెక్టర్. ఎవరైతే ఏముంది, తప్పు చేసి దొంగగా తెలిసినప్పుడు అని అంటారు జయనందన్. ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటారు. నేను టెన్షన్ పడినా ఆ సీసీ ఫుటేజ్లో తులసి మెడలో నేను తాలిబొట్టు కట్టింది రాదు, కానీ గుడిలో అమ్మవారి మెడలో తాలిబొట్టు అనేది నేనే తీసింది వస్తుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు. ఇక సీసీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్. అన్ని సీసీ ఫుటేజ్ వచ్చినా ఇక అమ్మవారి మెడలో సిద్ధు తీసిన సీసీ ఫుటేజ్ వస్తుంది. తులసి మెడలో కట్టిన సీసీ ఫుటేజ్ రాకపోవడంతో తులసి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. ఇక సిద్ధు మాత్రం, అంటే అమ్మవారు అనగానే, ఏమైంది సిద్ధార్థ గారు, మీరెవరనుకుంటున్నారు, మీరు ఒక ఎమ్మెల్యే అల్లుడు, కనిష్క గారికి కాబోయే భర్త, అయినా మీరేంటి ఇంత చీప్గా అమ్మవారి మెడలో తాలిబొట్టు తీశారు అనగానే, అంటే
నాకు అనేలోపు అర్థమైంది కదా సార్, వీడు ఖచ్చితంగా అమ్మవారి మెడలో తాళిబొట్టుని దొంగిలించాడు. తర్వాత మా వదిన గారు తులసి పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు ఆ తాళిబొట్టుని తను రికవరీ చేస్తే తన పెళ్లి జరుగుతుంది అనగానే ఇక తులసి ఒక్కసారిగా మొత్తం గుర్తు చేసుకుంటుంది. అమ్మవారి మెడలో ఉన్న తాళిబొట్టుని నా మెడలో కట్టింది ఎవరు? సిద్ధు. సిద్ధు అయ్యుంటుందా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది తులసి. ఓకే సార్, మీరు ఇంతగా చెప్పారు, వాళ్ళ నాన్నగారిని కూడా కనుక్కొని తాళిబొట్టుని రికవరీ చేస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక తులసి దగ్గరికి వస్తాడు జయనందన్. చూడండి, మీరు మీ ప్రాబ్లంని అలాగే ఉంచుకోకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. జాను మీకోసం చాలా బాధపడుతుంది. మీ పెళ్ళి అయితేనే తను సంతోషంగా ఉంటాను అంటుంది. అందుకే మీ పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఈ సిద్ధు అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ సిద్ధుకి ఎటువంటి శిక్ష వేస్తారో నాకు తెలీదు. తాళిబొట్టు అమ్మవారి దగ్గరికి వస్తుంది కాబట్టి మీ పెళ్ళి అవుతుంది అని చెప్పి అంటాడు జయనందన్. ఇక తులసి పాపం బాధపడుతూ, నా వల్ల జానుకు కూడా ఇబ్బందే, ప్రతిసారి ఫోన్ చేసి తన్ని ఇబ్బంది పడుతున్నాను, అందుకే జై గారు నా పెళ్లి గురించి ఆలోచించారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ తులసి కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఇక సంతోష్ అంటాడు, నాన్న ఎందుకు తులసి గురించి ఆలోచించి బాధపడుతున్నారు? గుడిలో అమ్మవారి తాలిబొట్టు దొరికితే తులసికి మళ్ళీ ఆ నరేష్ గారితోనే పెళ్లి చేస్తాను అనగానే, హాపరా, ఎప్పుడు ఎవరి మనసులో ఉన్నది నీకు తెలీదా? ఎప్పుడు డబ్బేనా అని అంటారు ఇక తులసి వాళ్ళ నాన్నగారు. లక్ష్మి అంటుంది, తులసి ఖుషీ పాపని డ్రాప్ చేయడానికి వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏముందే, తన మనసు బాగోక గుడికి వెళ్ళిందేమో అని అంటారు శ్రీనివాస్. ఇది ఇలా ఉండగా తులసి పోలీస్ స్టేషన్ నుండి బయటికి వస్తుంది. ఇక సిద్ధు ఇన్స్పెక్టర్కి చెప్తారు, చూడండి, ఆ తాళిబొట్టుని నేను రికవరీ చేస్తాను, మీరు మా డాడీకి కానీ ఎవరికి చెప్పొద్దు అనగానే, అది గుడి విషయం కదా సార్, మీరు ఇలా కవర్ చేస్తాను అంటే అటు ఆ జయనందన్ గారు ఇటువైపు తులసి గారు కంప్లైంట్ ఇచ్చారు కదా అనగానే, వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళు నాకు దగ్గర వారే అని చెప్పి ఇక మేనేజ్ చేస్తూ బయటికి వస్తారు. కళ్యాణి కళ్యాణి అని పిలుస్తారు. నోరు ముయ్యండి, ఎందుకు ఎందుకు నా జీవితంతో మీరు ఆడుకుంటున్నారు? ఎప్పుడు ఎదుటివారి ఇష్టం మీకు అవసరం లేదా అని అంటుంది. అయ్యో అలా అంటారేంటి? మీకు ఒకటి తెలుసా, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అతను అస్సలు మంచోడు కాదు, ఆల్రెడీ అతనికి పెళ్ళయింది అని చెప్పి అంటుంది. సరే, నా మీద ఒట్టు వేసి మీరు ఈరోజు నిజం చెప్పాలి అని అంటుంది. దేనికోసం అని అంటారు సిద్ధు. మీరు చెప్పిందంతా విన్నాను, నాకు కాబోయే భర్త దొంగ, అలాగే అమ్మాయిల్ని మోసం చేస్తాడు అన్నది విన్నాను, కానీ ఇప్పుడు నేను ఒకటి సూటిగా అడుగుతాను, చెప్తారా అని అంటుంది తులసి. అంటే దేనికోసం? అమ్మవారి తాలిబొట్టు కోసమా అనగానే, అవును అని చెప్పి అంటుంది. ఇక తులసి మెడలో తాలిబొట్టుని బయటికి తీస్తుంది ఇక తులసి. ఇక సిద్ధు, అమ్మో, తాలిబొట్టు కట్టింది నేనే అన్నా నిజం తులసికి తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు నన్ను అపార్థం చేసుకుంటుందా, లేకపోతే తనని ఆ నరేష్ గారి నుండి తప్పించానని నాపై ప్రేమ పెట్టుకుంటుందా? ఏదైనా మంచి వాళ్ళ ప్రేమ త్వరగా రీచ్ అవ్వదు, అదే శాడిజం చూపించే వాళ్ళది మాత్రం త్వరగా రీచ్ అవుతుంది, పెళ్ళి కూడా అయిపోతుంది. మంచివాడికి చెడ్డవాడికి ఇదే తేడా, నటిస్తూ ప్రేమ ఒలకబోసే వాళ్ళకి నాకు ఇదే తేడా అని అనుకుంటాడు సిద్ధు. ఈ తాలిబొట్టు నా మెడలోకి ఎలా వచ్చింది? మీరు అమ్మవారి మెడలో తాలిబొట్టుని దొంగిలించారు, మరి నా మెడలో అదే తాలిబొట్టు ఎలా వచ్చింది? నిజం చెప్పండి అని అంటుంది. తులసి, నీ పేరు తులసి అని తెలుసు, నువ్వు ఎంత మంచిదానివి అన్నది నాకు తెలుసు, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, కానీ నీ కళ్ళల్లో చూసి ధైర్యంగా నిజం చెప్పలేకపోతున్నాను. కానీ ఒట్టు వేయించుకున్నావు కాబట్టి చెప్తున్నాను, ఆ తాలిబొట్టు కట్టింది నేనే, నీ భర్తని నేనే అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది ఇక తులసి. చి, ఎదుట ఆడవారి స్పృహలో లేనప్పుడు తాలిబొట్టు కట్టావు, ఇప్పుడేమో అమ్మవారి మెడలో తాలిబొట్టు దొంగిలించావనే ముద్ర ఉంది, ఎందుకు ఎందుకు నా కోసం ఇంత పాకులాడుతున్నావు అని చెప్పి అంటుంది. ప్రేమ తులసి, ఎవరైనా
నిజాయితీగా ప్రేమిస్తే ఆ మనిషి కోసమే అలాగే జీవితాంతం ఎదురు చూస్తారు అనగానే, మరి కనిష్కని ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అనగానే, అది మా నాన్న కోసం. మా నాన్నకి హాస్ట్రోక్ రావడంతో నేను కనిష్కని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. కానీ మా నాన్న కూడా నాతో అబద్ధం ఆడాడని తెలిసింది. అందుకే అందుకే నువ్వంటే ఇంకా నా మనసులో ప్రేమ అలాగే ఉంది కాబట్టి, నీకు అన్యాయం జరగకూడదు కాబట్టి ఆ అమ్మవారి గుడిలోనే ఆ అమ్మవారి తాళిబొట్టుతోనే నీ మెడలో భర్తనయ్యాను అని అంటారు సిద్ధు. అంటే ఈ మెడలో 3 ముళ్ళు వేశారు. కనీసం నేను నీకు తాళిబొట్టు కట్టాలన్న ధైర్యం కూడా మీకు లేదు. అలాంటిది మీ నాన్నని ఎదిరిస్తారా? అంటే ఒక ఆడపిల్లంటే ఇష్టం ఉంటే ధైర్యం కూడా మీకు లేదు. చాలు, నా దౌర్భాగ్య స్థితికి అలాగే నా జాతకానికి ఈ పెళ్ళికి ఎంతో ఎంతో ముడి ఉందని నాకు అర్థమైంది. అందుకే మీరు నా మెడలో తాళిబొట్టు కట్టారని తెలిసినా ఈ తాళిబొట్టుని ఎవరికీ చూపించలేని పరిస్థితి. ఇంకా ఇంకా నా జాతకాన్ని నా జీవితాన్ని ఎగతాళిగా మార్చే అవకాశం మీకు వస్తుందని ఊహించుకోలేకపోయాను. నన్ను మీ ఇంటికి భార్యగా అడుగుపెట్టే రోజనేది మీ జీవితంలో రాదని అర్థమైంది. నాన్నకి భయపడి కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్న మీరు నా మెడలో తాళిబొట్టు కట్టారని ఎప్పటికీ చెప్తారు? ఎప్పటికీ చెప్పరు. అందుకే ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి తులసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాధపడుతూ. ఇది ఇలా ఉండగా తులసి వాళ్ళ అమ్మా నాన్న ఒక స్వామీజీని పిలిపిస్తారు. ఇక తన జాతకాన్ని చూపిస్తారు. మా అమ్మాయి ఎంతో మంచిది, కానీ తన పెళ్ళి మాత్రం ఆగిపోతుంది. ఎందుకు స్వామి? తన జాతకంలో ఏదైనా దోషం ఉంటే పరిహాసం చూపించండి అనగానే, ఇక తులసి జాతకాన్ని స్వామీజీ చూస్తారు. అయ్యో, ఈ జాతకురాలకి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా, పెళ్ళయి 15 రోజులయ్యింది అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అదేంటి, మా అమ్మాయి పెళ్ళి ఆగిపోతుందని చెప్తే పెళ్ళయిందని చెప్తున్నారు అనగానే, లేదమ్మా, ఈ జాతకురాలికి పెళ్ళైపోయింది. పెళ్ళి అయినా మీతో చెప్పటం లేదేమో. అలాగే తన భర్త ఒక కోటీశ్వరుడు, మనసున్న మహారాజు. తన్ని ఖచ్చితంగా భార్యగా అంగీకరించి తన వెంటే తీసుకువెళ్తాడు త్వరలో. మీరు మీ అమ్మాయి గురించి ఎక్కువగా ఆలోచించద్దు, ఇక పెళ్లి గురించి ఆలోచించద్దు, తనకి పెళ్ళయింది అని చెప్పి అంటారు. సంతోష్ ఒక్కసారిగా, చూసావా అమ్మా, అది మనకి తెలియకుండా పెళ్లి చేసుకుని నాటకాలు ఆడుతుంది. ఆ రోజు తాయెత్తు చూపించి మనకి మంగళసూత్రం కానట్టు కవర్ చేసింది. ఆ నరేష్తో పెళ్ళి ఇష్టం లేక ఎవరితోనో తాలిబొట్టు కట్టించుకుంది. ఆ గుడిలో అమ్మవారి తాలిబొట్టుని తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి తనే స్వయంగా తాలిబొట్టు కట్టించుకుంది. ఆ నిజం తెలియలేదని ఇలా నాటకాలు ఆడుతుంది. తులసి వస్తే ఖచ్చితంగా అడుగుతాము అని అంటారు. స్వామీజీ ఇక నమస్కారం చేసి ఇంటి నుండి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి అలాగే తన భర్తకి ఏమీ అర్థం కాదు. ఏం జరుగుతుందో తెలియక అలాగే ఉండిపోతారు. ఇంతలో తులసి వస్తుంది. సంతోష్ అంటాడు, నీ మెడలో తాలిబొట్టుని చూపించు అనగానే, అన్నయ్య ఏం మాట్లాడుతున్నావురా అనగానే కీర్తి అంటుంది, తనెందుకు చూపిస్తుంది, నేనే తీసి ఆ తాయెత్తుని ఓపెన్ చేస్తాను అని చెప్పి తులసి మెడలో తాయెత్తుని ఓపెన్ చేసేసరికి తాలిబొట్టు కనబడుతుంది. ఇప్పటికైనా నమ్ముతారా? హే, నీ భర్త ఎవరిని పెళ్లి చేసుకున్నావు? ఎప్పటికైనా నీ బ్రతుకు అనగానే ఇక తులసికి ఏమీ అర్థం కాదు. ఇంతలో సిద్ధు వచ్చి, తులసికి తాలిబొట్టు కట్టింది నేనే. తులసి నాకు ఛాలెంజ్ విసిరింది, నా ఇంటికి తన్ని కోడలుగా తీసుకువెళ్ళనని. కానీ ఇప్పుడు చెప్తున్నాను తులసి, ఎంత శిక్ష అయినా నాకు పడని, కానీ నువ్వు నా భార్యవి. ఈ రోజుతో మన బంధం అందరికీ తెలియనుంది. పోలీస్ స్టేషన్లో ఈ చిన్నల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు, ఈ పెద్దల్లుడు ఆ కంప్లైంట్ నిజం చేస్తున్నాడు. నిన్ను నా భార్యగా మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి తులసిని తన ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధు అందరితో చెప్తూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి వచ్చి, సిద్ధు, నా కూతురి మెడలో తాలిబొట్టు కట్టి ఇంత ఘోరమైన పాపం చేస్తావా అనగానే, అక్క, నేను ఎప్పటి నుండో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కళ్యాణి అన్నానే. ఆ కళ్యాణి ఎవరో కాదు, నీ కూతురు తులసిని అక్క అని అంటారు సిద్ధు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా జాను ఇక జయనందన్ సీల్ చేసిన రూమ్ దగ్గరికి వస్తుంది. ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
ఇదేంటి మనిషి ఆవులింతలు మనిషి కేకలు వినిపిస్తున్నాయి అని చెప్పి ఇక డోర్ సందులోండి చూసేసరికి తనకి జయనందన్ బంధించిన వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఎవరిని ఎవరిని ఆయన బంధించారు, అసలు నాకు తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి బాధపడుతూ ఇక ఉంటుంది. ఇదంతా సీసీ ఫుటేజ్ ద్వారా జయనందన్ చూస్తూ త్వరగా ఇంటికి చేరుకుంటారు. జాను, నువ్వేంటి ఈ రూమ్ దగ్గర అనగానే, ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నారు, ఈ రూమ్లో ఎవరో వ్యక్తి ఉన్నారు, తన్ని మీరు దాచారు, మొన్న పోలీసులు వచ్చినప్పుడు కూడా మీరు ఈ రూమ్ గురించి కవర్ చేశారు, చెప్పండి నా దగ్గర ఏ నిజం దాచారు అని అంటుంది జాను. ఓ, ఈరోజు నీకు నిజం చెప్పేస్తాను జాను, నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు, తను ఎవరో నీ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి ఇక పిచ్చివాడిగా ఉన్న అతని దగ్గరికి వెళ్ళి ఇక తనని బయటికి తీసుకువస్తాడు. జాను భయపడిపోతూ ఉంటుంది. హితనే హితనే ఎవరో చూడు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను ఎవరో కాదు, విశ్వ. విశ్వ నువ్వా అనగానే ఇక విశ్వ తన వైపు చూస్తూ ఏదో చెప్పబోతూ ఉంటాడు. చూసావా విశ్వ పరిస్థితి ఎలా ఉందో, తను ఇప్పుడు ఒక పిచ్చివాడు, ఎందుకంటే తనని గుర్తు తెలియ వ్యక్తులు ఎవరో చంపాలని కోనేరులో తోచేశారు. నేను తన్ని కాపాడి ఇదిగో ఇలా ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. తన అమ్మా నాన్నకి ఏకైక వారసుడు, అలాంటి వారసుడు పిచ్చివాడయ్యాడంటే వాళ్ళు తట్టుకోరు. నేనే ప్రతిరోజు ట్రీట్మెంట్ ఇస్తున్నాను, భోజనం పెడుతున్నాను, నీ ఫ్రెండ్ కదా, తన గురించి ఆలోచిస్తున్నాను అనగానే ఇక విశ్వాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. విశ్వ మాత్రం నోటి నుండి మాట్లాడకుండా పాపం తనకి మత్తు వేయడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక తూలిపోతాడు. జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనేలోపు, లేదు విశ్వాని మామూలు మనిషిని చేస్తాను విశ్వ అని చెప్పి తన్ని పట్టుకుంటుంది జాను. జయనందన్ కోపం ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది. ఇక జయనందన్ నిజస్వరూపం జానుకి తెలియబోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.